హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదుర్స్ సినిమాలోని బ్రహ్మానందం గారి కామెడీని చూపిస్తూ ఒక మహిళకు ఆపరేషన్ చేసి విజయవంతం అయ్యారు ఒక డాక్టర్స్. ఇప్పుడు ఈ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది ఈ న్యూస్. అసలు ఏంటి ఆ బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ చూపించడం ఏంటి, ఆపరేషన్ చేయడం ఏంటి, సో ఏ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో ఆ న్యూస్ చూసారు కదా, అంటే అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం గారి కామెడీ అది ఇప్పటికీ టాప్ కామెడీ లిస్ట్లో అది కూడా ఉంటుంది. ఆ కామెడీని చూపిస్తూ ఒక మహిళకు ఆపరేషన్ చేయించడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అయితే ఇది విజయవంతమైంది కూడా ఆపరేషన్. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కొంతమంది దీన్ని కరెక్ట్ అంటున్నారు, కొంతమంది కాదు అని కూడా అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అవును, అది నిజానికి ఒక సర్ప్రైజింగ్ ఇదనమాట. ఎందుకంటే బ్రెయిన్ సర్జరీ అనేది చాలా సీరియస్ ఆపరేషన్. అంటే ఎందుకంటే ప్రాణాంతకమైంది కూడా. ఏదైనా చిన్న ఇది జరిగినా సరే ప్రమాదం. కాబట్టి బ్రెయిన్ సర్జరీ అనేది డాక్టర్లు చాలా జాగ్రత్తగా, చాలా కాన్షియస్గా చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి వాటిల్లో ఇప్పుడు ఈ సంఘటనలో ఏంటంటే కాకినాడ జీజీహెచ్లో జరిగింది. సో ఇందులో ఒక మహిళకి బ్రెయిన్ ట్యూమర్ ఏదో ఉంది. సో ఆ ట్యూమర్ని తొలగించడం కోసం వీళ్ళు ఆపరేషన్ చేయాలి. సో ఆ ట్యూమర్ బ్రెయిన్కి ఎడం వైపు ఉందన్నమాట. అయితే ఈ ట్యూమర్ని తొలగించాలి అంటే మామూలుగా అయితే మనకు ఆపరేషన్లు ఎలా చేస్తాం, సర్జరీస్ అనస్థీషియా ఇచ్చి చేస్తాం. ఒక్కోసారి ఏంటంటే ఏ పార్ట్కి అయితే ఆపరేషన్ చేయాలో చేతికి లేకపోతే కాలుకి ఏదో ఒక పార్ట్కి అనస్థీషియా ఇచ్చి ఆ పార్ట్ని అచేతనంగా చేసి అప్పుడు ఆపరేషన్ చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే మనిషి కాన్షియస్గా లేకుండా అలా అన్కాన్షియస్లో పెట్టి చేస్తారు అనస్థీషియా ఇచ్చి. ఇదో పద్ధతి. కానీ బ్రెయిన్ సర్జరీలు చేసేటప్పుడు యాక్చువల్గా అంటే అన్కాన్షియస్కి వెళ్ళనివ్వకుండా ఈ విధంగా చేస్తుంటారు. ఎందుకు వీళ్ళు అన్కాన్షియస్కి వెళ్ళకూడదు అంటే వీళ్ళ బ్రెయిన్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ నర్వ్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండాలి ఆపరేషన్ చేసేటప్పుడు. అవి ఒకవేళ స్తబ్దుగా పడిపోతే వీళ్ళకి ఆ గుర్తించడానికి, ఆ నర్వ్ని గుర్తించడానికి, నర్వ్ ఫైబర్ అంటాం, దాన్ని గుర్తించడానికి డాక్టర్లకు కష్టమైపోద్ది. ఆ రూట్ని గుర్తించలేకపోతే వీళ్ళు ఆపరేషన్ చేయలేరు. కాబట్టి వీళ్ళను యాక్టివ్గా ఉంచడం అనేది వీళ్ళ పార్ట్. కాబట్టి అలా యాక్టివ్గా ఉంచాలి అంటే ఏం చేయాలి? అలా ట్రీట్మెంట్ ఇస్తూ పోతే, అవన్నీ చేస్తూ పోతే ఆ పెయిన్ తెలుస్తూ ఉంటుంది కూడా. ఇవన్నీ తెలియకుండా వీళ్ళు కాన్షియస్గా ఉన్నా సరే ఆ కాన్షియస్నెస్ని ఫీల్ అవ్వకూడదు, ఆ పెయిన్ని కానీ వీటన్నిటిని కూడా. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలని ఆలోచించినప్పుడు డాక్టర్లకు ఇలాంటి ఐడియాలు వస్తుంటాయి. సో ఇక్కడ ఏం చేశారంటే అదుర్స్ సినిమా సీన్లన్నీ కూడా కామెడీ సీన్లు పెట్టారు. బహుశా ఆమెకి అందులో కామెడీ సీన్లు బాగా ఇష్టమేమో. ఆ మహిళకి 55 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడకి ఇట్లా ట్రీట్మెంట్ ఇచ్చారు. అదుర్స్లో ఇక బ్రహ్మానందం అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే పంతులు కామెడీ ఉంటుందో చాలా హిలేరియస్ కామెడీ అది. ఇప్పటికీ కూడా మనం మీమ్స్లో అవే వాడుతూ ఉంటాం. అవును, బ్రహ్మానందం గారి సగం మీమ్ టెంప్లెట్స్ అన్నీ కూడా అదుర్స్ నుంచే ఉంటాయి. అంత పాపులర్ అది. సో అట్లా ఆవిడకి మొత్తానికి బ్రెయిన్ సర్జరీ చేశారు. అది విజయవంతం అయిపోయింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది. అయితే ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా 2-3 సార్లు మన ఏపీలోనే జరిగాయి. అలాగే బెంగళూరులో జరిగిన తర్వాత ఫారిన్లో కూడా అనేకం జరిగాయి. ఫారిన్ నుంచే మన వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ చేశారు. 2017లో గుంటూరు జీజీహెచ్లో ఒకటి జరిగింది. ఓకే, సేమ్ ఇదే తరహాలో బ్రెయిన్ ఆపరేషన్. అక్కడ కూడా బ్రెయిన్ ట్యూమర్ ఉంది. సో దాన్ని తొలగించే క్రమంలో ఇదే తరహాలో అక్కడ ఏంటంటే అప్పుడు బాహుబలి సినిమా మంచి యుఫోరియా ఉందన్నమాట. సో ఆ సినిమాని పేషెంట్కి వేసి ఆ పేషెంట్ చూస్తూ ఉండగా ఆపరేషన్ చేశారు. అది కూడా సక్సెస్ అయింది. ఆ తర్వాత వచ్చేసి బెంగళూరులో ఒకటి జరిగింది. బెంగళూరులో ఒక మ్యూజిషియన్, మంచి టేస్ట్ ఉన్న మహిళ మ్యూజిషియన్, గిటార్ ఇవన్నీ ప్లే చేస్తూ ఉంటారనమాట. ఆవిడ 43 ఏళ్ళేమో ఉంటాయి. ఆవిడకి ఆపరేషన్ చేయాలన్నప్పుడు సేమ్ ఇలాగ బ్రెయిన్ సర్జరీ. అప్పుడు కాన్షియస్లో ఉంచడం కోసం మీకు ఏం కావాలి, ఏ విధంగా ఉంచాలి అని అడిగినప్పుడు జనరల్గా అయితే అడుగుతారు ఏ విధంగా అయితే మీరు కాన్షియస్గా ఉండగలరు అని. కొంతమంది ఏమో సినిమాలు నాకు ఇష్టం అంటారు, కొంతమంది ఇంకేదో చెప్తూ ఉంటారు. ఈ మహిళ ఏం చేసిందంటే నేను గిటార్ ప్లే చేస్తాను అన్నారు. అంటే ఆవిడకి గిటారు తీసుకొచ్చి ఇస్తే ఆవిడ బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతుంటే గిటార్ ప్లే చేస్తూ ఉందన్నమాట. అట్లా చేస్తుంది. మొత్తానికి అది కూడా సక్సెస్ అయింది. అయితే ఆ ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత దాని మీద విమర్శలు వచ్చాయి. ఎందుకంటే గిటార్ ప్లే చేయడం కరెక్ట్ కాదు, అది ఆవిడ అంటే దానికి సహకరిస్తున్నట్టుగా కనపడటం లేదు, ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు. కానీ డాక్టర్కి తెలుసు ఆవిడని ఎలాంటి కండిషన్లో పెడితే ఆపరేషన్ జరుగుతుంది అనేది డాక్టర్ క్లియర్గా తెలుసు. కాబట్టి అది సక్సెస్ అయితే చేశారు. ఓకే, ఇటువంటివి అనేకం ఉన్నాయి. హైదరాబాద్లోనే ఒకటి జరిగింది గతంలో, ఒక 3 years బ్యాక్ ఏమో. ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తుంటే ఆ వ్యక్తికి చిరంజీవి గారి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. సో అతను నాకు చిరంజీవి గారి పాటలు పెట్టమంటే ఆయన డ్యాన్సింగ్ సాంగ్స్ అన్నీ కూడా లూప్లో పెట్టేస్తే అవి చూసుకుంటూ ఆపరేషన్ పూర్తయిపోయింది. ఎప్పుడైందో కూడా తెలియదు. మొత్తానికి ఆయన కూడా బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకున్నాడు, సక్సెస్ అయ్యి. ఇటువంటివి అనేకం ఉన్నాయన్నమాట. అయితే ఎందుకు బ్రెయిన్ యాక్టివ్గా పెట్టాలంటే ఇక్కడ గమనించి చూస్తే బ్రెయిన్ అనేది ఒకవేళ ఈ సర్జరీలో ఏదైనా వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయి పొరపాటున అన్కాన్షియస్లో అలా కూడా చేయొచ్చు ఆపరేషన్. ఇది జనరల్గా అయితే అలా చేస్తారు వేరే పార్ట్లకి. బ్రెయిన్కి ఆ విధంగా చేస్తే ఆ అన్కాన్షియస్ నుంచి నర్వ్స్ అన్నీ యాక్టివ్ అయ్యి మళ్ళీ మనిషి తేరుకునే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు. ఆ బ్రెయిన్ అలాగే అన్కాన్షియస్లో ఉంటే చివరికి అది ఏమైపోతుందంటే బ్రెయిన్ డెడ్ అయిపోతారు. ఓకే, ఇలా బ్రెయిన్ డెడ్ అయిపోతే ఇక మనిషి అది ఎలా ఉంటుందంటే ఆపరేషన్ సర్జరీ సక్సెస్ అవ్వచ్చు కానీ బ్రెయిన్ డెడ్. అది మనకు సామెత ఉంది,
ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ డెడ్ అని, ఆ టైప్లో అయిపోద్ది అనమాట. కాబట్టి అంటే బ్రెయిన్ డెడ్ అంటే మనిషి చచ్చిపోయినట్టే, దాదాపు ఒక 90% చచ్చిపోయినట్టే, ఆ 10% ఊపిరి ఉంటుంది అంతే. తిరిగి ఆ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కోలుకోవడం అనేది చాలా రేర్ కేసులో జరుగుతుంది, ఏదో 1,00,000కి ఒక కేసు జరుగుతుంది అనమాట. సో అంత టిపికల్గా ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ డెడ్ అవ్వకుండా వాళ్ళని కాపాడడం కోసమే వీళ్ళని కాన్షియస్లో పెట్టి ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. ఇది ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా పాపులర్ అయింది. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది డాక్టర్లు కొత్త కొత్త పద్ధతులు కూడా తీసుకొస్తున్నారు ఈ మధ్యకాలంలో. మెడికల్ ఫీల్డ్ అంటేనే చాలా వరకు మన ఇండియా ఇప్పుడు బాగా పాపులారిటీలో ఉంది. ఇలాంటి కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి. మనం గమనిస్తే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కూడా అనేక మంది ఈ మెడికల్ ఏవైతే ఈ సర్జరీస్ ఉంటాయో వీటన్నిటి కోసం మన ఇండియాకే వస్తుంటారు. ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇలా చాలా కంట్రీస్ నుంచి మన ఇండియాకి వస్తుంటారు. ఎందుకంటే వేరే ఫారిన్ కంట్రీస్కి వెళితే అక్కడ కాస్ట్ ఎక్కువ, చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అమెరికా కావచ్చు, యూరోప్ కంట్రీస్ కావచ్చు అక్కడ. కానీ మన దగ్గర తక్కువ. నిజానికి మనకైతే మనం ఆస్తులు అమ్ముకున్నట్టే ఒక నిజానికైతే. కానీ ఇతర దేశాల వాళ్ళకి మన దగ్గర మెడికల్ ఖర్చులు అనేవి చాలా తక్కువగా భావిస్తారు. అంటే మన రూపాయికి ఉన్న వాల్యూని బట్టి కావచ్చు, అలాగే ఇతర దేశాల్లో మెడికల్ మాఫియాల్లో జరిగే యాక్టివిటీస్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా ఒక తరహా మాఫియా హాస్పిటల్స్ నడిపిస్తుంటారు కొన్ని దేశాల్లో. ఇప్పుడు అమెరికాలో అలాగే ఉంటుందన్నమాట. సో అదే మన దేశంలో చూసుకుంటే ఆ స్థాయిలో లేదు. కాబట్టి ఇతర దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆపరేషన్లు చేయించుకుంటారు. ఇది బాగా సక్సెస్ఫుల్ ఫార్ములా లాగా ప్రజల ముందుకైతే వచ్చింది. మరి అంటే మన కంట్రీస్లో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా సినిమాలు చూపించి, కామెడీ సీన్స్ చూపించి చేస్తున్నారు. విదేశాల్లో కూడా ఇటువంటి ప్రాసెస్లో ఉన్నాయంటారా, అమలు చేస్తున్నారు అటువంటివి కూడా? నిజానికి ఇది మొదలైందే విదేశాల్లో ఈ ఫార్మాట్ అనేది. ఓకే. సో ఇది అక్కడ మొదలైతే దాని నుంచి మన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ స్టార్ట్ చేశారు. ఐ థింక్ అమెరికాలో అనుకుంటా ఒక పేషెంట్కి ఇట్లాగే ఆపరేషన్ చేయాలనిచ్చినప్పుడు ఇదే క్వశ్చన్ వేశారు. ఈ విధంగా మీరు కాన్షియస్గా ఉండాలి, ఏం చేస్తారంటే అతను మైకేల్ జాక్సన్కి పెద్ద ఫ్యాన్. సో నాకు మైకేల్ జాక్సన్ సాంగ్స్ కావాలి, సో ఆ వీడియోస్ చూస్తూ నేను చేయించుకుంటానంటే సరే అని చెప్పేసి ఆయనకి మైకేల్ జాక్సన్ సాంగ్స్ పెడితే అవి చూస్తూ, ఎందుకంటే మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చూస్తే మనం మైమర్చిపోతాం. చూడండి ఆయన వీడియోస్ కూడా చూస్తే ఆయన ఫ్యాన్స్ వెర్రెక్కిపోతారనమాట. అటువంటి ఫ్యాన్స్ ఉంటారు.